ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. తర్వాత మాట్లాడిందే లేదు. దాని గొంతు వింటే మేమెంత సంతోషపడతాం. అమ్మా నేను ఇప్పుడు బయట ఉన్నాను, అక్క ఇంట్లో ఉంది. అత్తా కూడళ్ల మధ్య రాజీ జరిగిందా సత్య? చాముండేశ్వరి దేవిని స్వీకరించిందా? ఏం చెప్పాలమ్మా, మేమింకా సగం దూరం కూడా ప్రయాణించలేదు కదా, కొంచెం అర్థం చేసుకో. అందరి ఇంట్లో ఒకటే కథ. ఏమే ఇప్పుడు నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నావు? నాలికేమైనా తిమిరిగా ఉందా? దేవిని జాగ్రత్తగా చూసుకో అమ్మా. అమ్మాయకురాలు ఎవరు బాధ పెట్టినా పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. దాని లోకమే నువ్వు. అక్కని నా కళ్ళల్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. మీ నాన్న ఇప్పుడు మారిపోయారు. ఆయన నీళ్లు వదిలేశానన్న మాట మనసులో పెట్టుకోకమ్మా. ఇప్పుడు తనేమైనా అడిగిందా నిన్ను? ఊరికే ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తున్నావు? సరే సరే, మా అందరికీ మీ ఇద్దరిని ఒకసారి చూడాలనుందమ్మా. మేమందరం బయలుదేరి వస్తామమ్మా. ఇప్పుడు రావద్దమ్మా, కొంచెం ఓర్పుగా ఉండండి. ఎవరు ఏం చెప్పినా నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు, లేదంటే మన ప్లాన్ అంతా స్పాయిల్ అవుతుంది. నేను ప్లాన్ చేసి పిలుస్తాను, అప్పుడు రండి. సత్య, ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అసలు విషయం మర్చిపోయాను. ఇద్దరాళ్ళని మేము నలుగురం అడిగామని మర్చిపోకుండా వాళ్ళకి చెప్పమ్మా. ఇప్పుడు అలా చెప్పానంటే తర్వాత మేమిద్దరం పెట్టబెడ సర్దుకుని మన ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది తాత. అయ్యో అయ్యో వద్దమ్మా, వద్దు. నువ్వు అక్కడే ఉండు, మేమిక్కడే ఉంటాం. ఎవరుండే చోట్లో వాళ్ళుంటే అందరికీ మంచిదే. ఓకే ముసలి, తాతని జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని ఓవర్గా బెదిరించుకు. అదెలా కుదురుతుంది? నాకున్న ఒకే ఒక టైం పాస్ అది ఒకటే కదా, దాన్ని స్టాప్ చేయమంటావా? సరేమ్మా, ఫోన్ పెట్టే. చెప్పు బాబు. 2 మూరలు మల్లెపూలు ఇవ్వండమ్మా. సరే. ఇదిగో బాబు. ఇదిగోండి. సరే బాబు. నా వైఫ్ కి మల్లెపూలు తీసుకున్నాను. సత్య, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఈరోజు నైట్ ధూమ్ ధామే. సుభద్ర తీసుకో. అరే, దుబాయ్ నుంచి క్లయింట్ కాల్ చేస్తున్నారు. దేవి, వదినకి ఒక ఇంపార్టెంట్ ఓవర్సీస్ కాల్ వచ్చింది. నువ్వు వదిన కాళ్ళు వదిలమ్మా. బావకి నేనేం చెప్పినా అర్థం కావడం లేదు. ఎప్పుడు చూసినా ఆ చాముండేశ్వరి వంతే పాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను తీసిన ఈ వీడియోని ఆయనకి చూపిస్తాను.
గర్భవతి అని జాలి కూడా లేకుండా మనస్సాక్షి అనేదే లేకుండా దేవిని కింద కూర్చోపెట్టి కాళ్ళు నొక్కించుకుంటోంది ఆ చాముండేశ్వరి. పాప అక్కని ఇలాగే టార్చర్ చేస్తున్నారు. ఇది అభిబావ చూడాలి. అప్పుడుంటుంది ఆ చాముండేశ్వరికి సుభద్రకి. ఛ! అసలు ఏం మనుషులు వీళ్ళు. దీనికి ఎండు కార్డు వేస్తాను. హ! పార్వతి అక్క, అమ్మా, దేవి అక్కని ఎందుకు అంతలా టార్చర్ చేస్తున్నారు? అమ్మా, నువ్వు ఇది మాత్రమే చూసావమ్మా. దేవమ్మతో ఎంగిలి పాత్రలు కూడా కడిగించిందమ్మా సుభద్ర. నేను తట్టుకోలేకపోయానమ్మా. నువ్వు వెళ్ళు పార్వతి అక్క. సుభద్ర ఇలా చేస్తోందంటే దీనికి కారణం ఆ చాముండేశ్వరే. అభిబావ రానివ్వు. వీళ్ళ ఆటలన్నిటికీ ఎండు కార్డు వేస్తాను. అమ్మయ్యా, ఎన్ని రోజులు ఈ ఇంట్లో అందరికి నేనే కాఫీ పెట్టి ఇచ్చేదాన్ని. ఇక మీదట ఆ డ్యూటీ నీదే. ఇక మీదట నేను కిచెన్ వైపుకే రాను. అవునవును, దీనికంటే నువ్వే బాగా కాఫీ పెడుతున్నావు. అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ తల్లి. ఇక నుంచి ఈ ఇంటి పనులు, వంట పనులు అన్నీ ఇక నువ్వే చూసుకో. నాకు విశ్రాంతి ఇవ్వండమ్మా. అవునన్నా. వదినా, అర్జున్ అభి వస్తున్నారు. అభిబావ, ఒక్క నిమిషం. మీతో కొంచెం మాట్లాడాలి బావా. అత్తయ్యకి దేవి నచ్చకపోయేసరికి ఎలా టార్చర్ చేస్తున్నారో ఒకసారి మీరే చూడండి. సత్య, ఏం చెప్తున్నావు నువ్వు? వచ్చి రాగానే ఎందుకు అమ్మ మీద నిందలు వేస్తున్నావు? నువ్వు ముందు నోరు మూసుకో. లేదు బాబు, తనని మాట్లాడినివ్వు. నువ్వు ఆపొద్దు అర్జున్. మన ఇంట్లో అందరికీ కూడా వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ ఉన్నాయని నీకు తెలుసు కదా. చూసావా సత్య, ఇదే సత్య అమ్మ గొప్పతనం. ఇలా చూడండి, మీ సమస్య ఏంటి? అమ్మ దేవి నచ్చలేదని ఎప్పుడు చెప్పారు?